నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎల్కతుర్తి మండల్ గోపాల్పూర్ దగ్గరికి ఈ విలేజ్కి వచ్చాము ఇవాళ. ఇక్కడ ఒక చెరువు ఉంటుంది, చాలా పెద్ద చెరువు. కానీ ఇప్పుడు వర్షాలు లేక చెరువు అనేది నిండలేదు. ఒకప్పుడు ఏ సంవత్సరం అయినా చెరువు నిండితే ఇక్కడ రోడ్డుకు వచ్చేవి నీళ్ళు. అక్కడ రోడ్డు కనబడుతుంది, అక్కడ రోడ్డుకు వచ్చేటివి. అసలు ఇప్పుడు కొన్ని నీళ్ళ చుక్క కూడా లేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ లొకేషన్ ఎలా ఉందంటే చాలా బాగుంది. సాయంత్రము ఇప్పుడు ఒక 5 అవుతుంది, 5:30 అవుతుంది. ఇక్కడ చూడండి కొన్ని నీళ్ళు ఉన్నాయి, చాలా లాంగ్లో. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్ మాత్రము. ఇక్కడ సినిమాలు తీయాలన్నా కానీ, షార్ట్ ఫిలిం తీయాలన్నా కానీ ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ మంచి షార్ట్ ఫిలిమ్స్ కానీ పెద్ద పెద్ద సినిమాలు కూడా తీసే లొకేషన్ లాగా ఉంది. అక్కడ నీళ్ళు కూడా చూడండి, గుట్ట పక్క ఉండే నీళ్ళు. నేను లొకేషన్ ముందు చెప్తాను, లోపల అది మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ చెట్లు ఎండిపోయినాయి, తుమ్మ చెట్లు. అసలు ఈ చెట్లు ఎందుకు ఇలా ఎండిపోతున్నాయి అనేది కూడా తెలియదు. వాటి ఉండేదే చెర్ల, నీళ్ళు కూడా పుష్కలంగా ఉంటాయి వాటికి, కానీ ఎండిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్లతోనే ఇప్పుడు ఇక్కడ కళ వచ్చింది ఈ ప్లేస్కి మొత్తం చెరులో. ఇదే ప్లేసు మన వరంగల్లో ధర్మసాగర్లో కూడా మనకు కనబడుతూ ఉన్నది. కొంతమంది వీడియోస్ రీల్స్ వేస్తూ ఉన్నారు. సేమ్ అలాగే ఉంది. ఇక పక్షులు కూడా ఎగురుతూ ఉన్నాయి సాయంత్రం పూట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మనసుకు ప్రశాంతంగా ఉంది. పక్షులు గూడు కూడా పెట్టుకున్నాయి పైన చెట్టు మీద. ఇగో అక్కడ ఎడ్ల బండి లోపలికి పోతుంది. అక్కడ ఇక పొలాలు ఉన్నట్టున్నాయి, లోపలికి ఇంకా దారి ఉంది. ఆ లోపల వరకు మనం వెళ్ళలేదు, అక్కడ వరకు బండి పోయినట్టు లేదు. కొంచెం బురదగా ఉన్నది. బురద అంటే ఎక్కువ ఏం లేదు, తక్కువనే ఉంది బురద కూడా. అయ్యో అక్కడ గోపాల్పూర్లో ఒక గుడిలో నుండి సాంగ్స్ వినబడుతూ ఉన్నాయి. వాళ్ళ మెయిన్ రోడ్కి మనం దగ్గరే ఉన్నాము. అక్కడ బండి పెట్టి మనం ఇక్కడ దాకా వచ్చాము. ఈ గడ్డి చూడండి ఎంత క్లియర్గా ఉందో. గడ్డి కూడా చూపిస్తా దగ్గర నుండి. అసలు చాలా దగ్గరనే ఉంటుంది హన్మకొండకి విలేజ్. ఎల్కతుర్తి అంటే మీకు తెలుసు అందరికీ, మొన్న కేసీఆర్ వచ్చిన ఏరియా. పక్క బండే ఉంటుంది ఈ విలేజ్. ఈ గడ్డి చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇవి మొత్తం మునిగిపోతాయి. ఇక్కడ కూడా కొన్ని నీళ్ళు ఉన్నాయి దగ్గరలో, చిన్న కుంటలాగా ఉంది. ఇప్పుడు వర్షం పడ్డదంటే, ఇది నిండిందంటే ఇవన్నీ మునిగిపోతాయి. ఈ గడ్డి కానీ, చిన్న చిన్న చెట్లు కానీ ఇవన్నీ మునిగిపోతాయి. అసలు ఏం కనబడదు. ఆ రోడ్ దాటి కూడా ఇంకో కొంచెం దూరం పోతుంది. అక్కడ కనబడుతున్నాయి కదా, అక్కడ గుట్టల వరకు పోతాయి వాటరు. ఆ గుట్టల వరకు ఈ ఏరియాలో చాలా పెద్ద చెరువు అంట ఇది. ఈ చెరువు నిండిందంటే ఖచ్చితంగా కాలం అయినట్టే. కానీ ఈ చెరువు ఈ సంవత్సరం నిండే సిచ్యువేషన్ కనబడతలేదు. అసలు వర్షాలు అనేది మన దరిదాపులో వస్తలేవు. ఏదో అట్లా మీద భూమి తడిచిపోతూ ఉన్నాయి వర్షాలు. కొంతమంది అయితే పొలాలు కూడా వేయలేదు. ఇక్కడ పొలాలు కూడా వేస్తారు కొన్ని, మన ఈ చెరువు పక్కన కొంచెం దూరంలో. ఇందులో నీళ్ళు ఉంటేనే వాళ్ళు పొలాలు వేస్తారు. కొన్ని బాయిలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, పొలాల దగ్గర అంటే వాళ్ళ బాయిల దగ్గర. ఆ బాయిలలో కూడా నీళ్ళు ఇప్పుడు ఎక్కువగా లేవు, అందుకోసమనే ధైర్యం చేసి పొలాలు వేయలేదు వాళ్ళు కూడా. రైతులకైతే కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నది. ఏదన్నా మనం వనభోజనాలకు వస్తే అంత హనంకొండ నుండి, అక్కడ నుండి దూరం నుండి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వండుకొని తిని ఉంటే ఈ టైంకి ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే రావచ్చు, వచ్చి ఈ ప్లేస్ని చూడవచ్చు. అంత చాలా బాగుంది అట్మాస్ఫియరు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా లోపలికి నడిస్తే ఇంకా బాగుంటుంది చెరువు దగ్గరికి. కానీ మనం అంత దూరం ఇప్పుడు పోయేటట్లేదు, ఎందుకంటే కొంచెం గడ్డి ఉంది. కొంచెం ముందుకు పోతే కొంచెం వాటర్ కూడా ఉంటాయి. అక్కడ బర్రెలు కూడా పోతూ ఉన్నాయి చూడండి. బర్రెలు పోతూ ఉన్నాయంటే అక్కడ కూడా కొంచెం వాటర్ లేనట్టే, బురద లేనట్టే. మనం కూడా పోవచ్చు, కానీ మనం అంత దూరం పోలేము, గడ్డి ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఎండాకాలం అయితే కంప్లీట్గా లోపల దాకా వెళ్ళొచ్చు, చెరువు దగ్గర దాకా. ఇక్కడ పక్కన తోటలు ఉన్నాయి, మామిడి తోట అదొకటి ఇదొకటి. ఇంకొకటి ఇక్కడ కోళ్ళ ఫామ్ ఉంటుంది, ఇందిరానగర్ అని చెప్పేసి. ఇందిరానగర్ నుండి గోపాల్పూర్ వరకు వచ్చే దారిలో ఇంతకుముందు వాళ్ళకు రోడ్డు లేకుండే, మట్టి రోడ్డు ఉండే, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు.
ఇప్పుడు ఈ మధ్య కొంచెం రోడ్డు పడింది, మట్టి రోడ్ అయినా బాగానే ఉండేది, కొంచెం స్మూత్గా ఉండేది. ఇప్పుడు రోడ్డు పడింది, ఇప్పుడు వస్తూ ఉన్నారు. మీరు కావాలంటే చూడొచ్చు. ఇక్కడ ఈతలు కూడా కొడతారు. అక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈతలు కూడా కొడతారు. టైంపాస్కి వచ్చి ఈత నేర్చుకుంటారు. పల్లెటూరులో ప్రతి ఒక్కరికి ఈత వస్తుంది, సిటీలో ఉండే వాళ్ళకి రాదు. సిటీలో ఉండే వాళ్ళకి ఈత రావాలని అంటే వాళ్ళు ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్స్ లాంటివి ఎక్కడన్నా క్లబ్లలోకి పోవాలి, రిసార్ట్స్లోకి వెళ్ళి కొట్టాలి ఈత. ఇక్కడ అలా ఏముండదు వీళ్ళకి. ఎక్కడ చెరువు ఉన్నా కానీ, కుంటున్నా కానీ, ఇక్కడ బావి ఉన్నా కానీ ఎవరి బావిలో వాళ్ళు ఈతలు కొట్టుకుంటారు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పొలం దగ్గర బావి ఉంటుంది. ఆ బావిలో కూడా ఊడలు పోస్తే బావి కొంచెం ఫ్రెష్గా ఉంటే అందులోనే ఈతలు కొడతారు. మీకు ఎవరికైనా ఈ ఊరు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. గోపాల్పూర్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇక్కడ కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో. పక్షులు మాత్రం చాలా వస్తున్నాయి ఇక్కడ. పక్షులు మీకు కూడా కనబడతాయి చూడండి. పక్షులు వస్తూ ఉన్నాయి చాలా, ఎందుకంటే సాయంత్రము వాటికి ఇక్కడ గూళ్ళు ఉన్నాయి. అసలు ఇలాంటి వాతావరణం చూడాలంటే ఒకసారి ఇక్కడ రావాల్సిందే. మీరు కూడా రండి గోపాల్పూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ చెప్పనవసరం లేదు. గోపాల్పూర్కి వస్తే ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే పెద్ద చెరువు కనబడుతుంది, ఈ చెట్లు కనబడతాయి, ఈ లొకేషన్ అంతా కనబడుతుంది. షార్ట్ ఫిలిమ్స్ చాలామంది తీస్తూ ఉన్నారు కదా, మీరు ఇక్కడికి వచ్చి షార్ట్ ఫిలిం తీసుకోవాలంటే తీసుకోండి. ఆ షార్ట్ ఫిలిం తీసుకొని చేయండి, బాగుంటుంది. ఇక సాంగ్స్ తీస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఫుల్ సాంగ్ పడే అవకాశం ఉంటుంది, డ్యూయట్ కానీ సాంగ్ కానీ చాలా బాగుంటుంది. నేను తీసేది నార్మల్ ఫోను, ఇంకా కెమెరాలు పట్టుకొని వస్తే ఇంకా క్లారిటీ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. ట్రై చేయండి, ఎప్పుడన్నా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి, చూడండి. ఏమన్నా కొత్త ప్లేస్లు ఉంటే ఇంకా చూపించడానికి ట్రై చేస్తా. చిన్న వ్లాగ్స్ ఎత్తున్నాం మనం, ఇప్పుడే స్టార్టింగు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఒక గోపాల్పూర్ వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే గోపాల్పూర్ వాళ్ళు మీకు ఎవరైనా తెలిసినా, ఈ ఊరు ఎవరికైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి. ఈ ఊరు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఊరు. ఇది 3 హైవేలకు మధ్యలో ఉంటుంది ఊరు. అంటే 2 హైవేలు, ఒకటేమో అటు ఎలకతుర్తి నుండి కరీంనగర్ పోయే దారిలో కోతులనాడు దగ్గర నుండి ఒక దారి ఉంటుంది, ఇటు ఇంద్రనగర్ నుండి ఒక దారి ఉంటుంది, ఇటు సిద్దిపేట రోడ్డు, ముల్కనూరు నుండి ఇంకో దారి ఉంటుంది. మొత్తం 3 దారులు ఉంటాయి, మధ్యలో ఉంటుంది ఈ ఊరు. ఈ ఊరిలో ఇంకొకటి మన రీసెంట్గా అంగడి పెట్టిళ్ళు సంత. ఆ అంగడి కూడా బుధవారం నడుస్తుందంట. మనకు ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను కూడా ఖచ్చితంగా వచ్చి ఆ సంతని చూసి, ఆ సంతని కూడా మనకు అక్కడ ఏమేమో సేల్ చేస్తూ ఉన్నారు, ఏమేమి వస్తాయి కూరగాయలు అవనేది ఒకసారి చూద్దాము. చూసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. అది చూపించాలంటే ఆదివారం రోజు రావాలి. ఇక్కడ చూడండి ఒక బర్రెతో కూడా ఒక అతను ఉన్నాడు. అంటే అక్కడ బురద కూడా ఏం లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.